నైనా మీరు చదువుకోండి అంటున్నారు. కానీ అప్పుడు అట్లా కాదు, పని చేయాలి. చదువు ఫస్ట్ సెలవు పెట్టైనా సరే పని చేయాలి. సార్ నాటినప్పుడు ఖచ్చితంగా నేను సెలవు తీసుకుంటుండే, ఖచ్చితంగా పెడుతుండే. కానీ సార్ సాయంత్రం పూట 4 గంటలకు స్కూల్ అయిపోయిన తర్వాత అట్లా వెళ్తుంటే నాడతాట ఆడ పడేసి పోయి పెద్ద ఉడిదాటలు దాటుకుంటుంటే నేను. అంటే అటువంటి ఆ సమయం నుంచి అక్కడి నుంచి మీరు ఇప్పుడు డైరెక్ట్గా స్పీచ్ ఇస్తున్నారు, అది ఇంగ్లీషు. వెరీ గుడ్, నాకు నచ్చింది. అందుకే నాకు చాలా సంతోషం అనిపించింది. కానీ ఆ రోజు చెప్పడం, ఆ బోధించడం కూడా మంచి ప్రమేయం. అంటే ఇంగ్లీష్లో కూడా మన విలేజ్లో కూడా ఇంగ్లీష్ టాకింగ్ మాట్లాడుతున్నారంటే నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. థ్యాంక్ యూ. మంచి మంచి టీచర్స్ కూడా ఉన్నారు. అయితే మీకు ఒకటి, ఈ స్కూల్ బిల్డింగ్స్ లేక కొంచెం ఇబ్బంది పడుతున్న సంగతి మాకు తెలుసు, మా దృష్టికి కూడా తీసుకొచ్చిండ్రు. కానీ మా సహాయం చేసేవి మేము ఏ విధంగా సహాయం చేయాలో అంత ఆ విధంగా పోరాటం ఈ స్కూల్ బిల్డింగ్ల కోసం. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉప సర్పంచ్గా గంగాధర్ ఉన్నాడు. మరి మేము కూడా పని చేయాలి మన ఊరికి అని చెప్పి ఉద్దేశంతో అన్న స్కూల్ బిల్డింగ్ లేవు, బాగా ఇబ్బంది పడుతున్నామని చెప్పి సెంటర్ పోతున్నానని చెప్పి ఏదైతే గత ఎమ్మెల్యే గారితో ఒక 3 రూములు కనీసం ఆయన 3 రూములు అడిగితే 2 రూములు శాంక్షన్ చేసిండు. 2 రూములు కాదా 3 రూములు ఇవ్వండి అని చెప్పి గట్టిగా ఇచ్చేసాం. కొట్లాడితే 2వ రూమ్ 3వ రూమ్ ఎక్స్ట్రా మేము అడిషనల్గా కట్టాం. 2 రూములకు ప్రొసీడింగ్ ఇచ్చిండు, 3వ రూముకు ప్రొసీడింగ్ ఇవ్వలేదు. అయినా కూడా మేము ధైర్యం చేసి ఇదే గంగాధర్ అన్న ఇక్కడన్నా చేసి మనం 3 రూములు కడతాం, 3 రూములు ఇప్పించి పని ఎమ్మెల్యే కడతాను అని చెప్పి అంటే నేను తిరిగి కొంచెం లేట్గా ప్రొసీడింగ్ ఇప్పించుకోవడం జరిగింది. వాస్తవంగా అయితే మొత్తం 3 రూములు ఒకటేసారి స్టాపేసింది. కానీ మన దురదృష్ట కారణంతో ఇంతవరకు ఆ బిల్డింగ్ రాలేదు. అది అట్లే శిథిలావస్థలకు చేరుతుంది. కాబట్టి దయచేసి ఇప్పటికి కూడా ఆ బిల్డింగ్ ఆ 3వ బిల్డింగ్ది అమౌంట్ కూడా రాలేదు, అది అట్లే బ్రేక్ అయింది. ఇప్పుడు మన గ్రామ పంచాయతీ కూడా వాస్తవంగా ఈరోజు జెండా కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ దగ్గర ఎగిరేసుకోవాలి. కానీ అది తుమ్మ చెట్లు వచ్చినాయి, రైతు వేదిక దగ్గర మనం గ్రామ పంచాయతీ జెండా ఎగిరేసినాం. పెద్దలు అందరం మన ఊరికి అందరం సమన్వయంగా ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా ఈ కృషితో మన ఊరి పనులన్నీ చేసుకోవాలని చెప్పి ఆ రోజు కూడా పెద్ద దగ్గరకు వచ్చిన రైతు వేదికను మనం వీడికి మన కృషితోనే వీడికి తీసుకొచ్చినాం. ఇవాళ అది కూడా లేకపోతే మన జెండా ఏడేయలేదు అన్న ఆలోచన వచ్చింది. అయితే మన అందరి కృషితోన ఈరోజు ఇప్పుడు కూడా మన ఊరి డెవలప్మెంట్ కోసం సాధనైనంత వరకు మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి మేము కూడా అందరం కలిసి రామంటే వస్తాం. ఆయనను రిక్వెస్ట్ చేసి అయినా సరే ఈ స్కూల్ బిల్డింగ్ పూర్తి చేసుకొని ఇక ఈ మన సెంటర్ను పెద్ద దగ్గర పోయిన సెంటర్ను మళ్ళీ యథాస్థాయిలో తీసుకురావాలని చెప్పి కూడా సార్ వాళ్ళందరికీ మన సర్పంచ్ గారికి అందరికీ అవకాశాన్ని ఊహించుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. మీరు మాకు రూములు కట్టించేదే అడుగుగా మీ సెంటర్ మీకు తీసుకొస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాము. మాకు రూములు కట్టించాలి. మీరే రూములు కట్టిస్తే సెంటర్ తీసుకుంటాం. రూములు లేకపోతే సెంటర్ తీసుకురానికి రాదు. ఎందుకంటే రూములు బాగలేవు. ఈ రూమ్లను చూసే అది చీకటిగా ఉన్నాయి, ఎరుకుగా ఉన్నాయి. ఇన్విలేషన్ చేసేటప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు ఇన్విలేషన్కి టీచర్స్ అటు ఇటు తిరగాల్సి ఉంటుంది. ఆ తిరగడానికి రాదు అన్న ఉద్దేశంతో సెంటర్ని అక్కడికి మార్చడం జరిగింది. మనకు ఇక్కడ రూమ్స్ అయితే సెంటర్ దానంతరకు అదే వస్తుంది. ఎందుకంటే సెంటర్ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ మొత్తం ఉన్నాయి, రూమ్స్ తప్ప. రోడ్డు పక్కనే ఉంది, దిగి నడవాల్సిన పని లేదు. రూమ్స్ కొత్త రూమ్స్ అయితే ఇంకా మంచిగా ఎల్లడిగా ఉంటుంది. చాలా మంది గదులు ఉంటాయి. ఫోన్ల ద్వారా చాలా వరకు బ్యాడ్ ఇన్ఫర్మేషన్ రిసీవ్ అవుతుంది పిల్లలకి. టీచర్స్ తరఫున కూడా నేనే చెప్తున్నాను, దయచేసి మన పిల్లలను మనమే చెడగొట్టుకుంటాం. పిల్లలు ఇక్కడికి వచ్చి 2 నిమిషాలు ఇంగ్లీష్లో ఒక పోయం చెప్పలేకపోతున్నారు అంటారు. మనమే ఒక ఇంగ్లీష్ పోయం చెప్పలేకపోతున్నారంటే పిల్లలు చదువుకున్న తెలుగు పోయిమ్స్ కానీ హిందీ పోయిమ్స్ కానీ ఇంగ్లీష్ పోయిమ్స్ సార్ వాళ్ళ చేతులు కట్టుకొని 5-10 పోయిమ్స్ అసలు ఎంత బాగా నేర్చుకుని చెప్పేవాళ్ళం అంటే ఇదే చెట్టు కింద కూర్చొని
అంత బాగా నోటెడ్ చేసుకుని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు మన పిల్లలకి మన ఇంటి దగ్గర కూర్చోబెట్టుకొని